ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. గంగా నది కేవలం నీరు మాత్రమే కాదు, విష్ణుపాదం నుండి ఉద్భవించిన పవిత్రమైన దేవనది, మోక్షదాత్రి. ఆ దేవనది తన స్పర్శ చేత మనుష్యులమైన మన పాపాలను కడగడానికి భూమిపైకి వచ్చింది. అసలు గంగానది విష్ణువు పాదం నుండి ఎలా ఉద్భవించింది, శివుని జటాజూటంలో ఎలా చేరింది, ఈ భూమిపైకి ఎలా వచ్చింది, అదేవిధంగా ఆమె ఎవరి భార్య అనేది చాలామందికి ఉండే ప్రశ్న. దేవనదిగా ఉండే ఆమెకి మానవునితో వివాహం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు అతను ఎవరు, మహాభారతంలో మూలపురుషుడైన భీష్మునికి గంగాదేవితో సంబంధమేమిటి, దేవవ్రతుడు భీష్ముడిగా ఎందుకు ప్రసిద్ధి చెందాడు, భీష్మునికి ఇచ్ఛామరణం అంటే కోరినప్పుడే మరణం సంభవించే వరం ఎవరు ఇచ్చారు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి అడిగాడు. 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగును బలిచక్రవర్తి తలపై పెట్టి అతన్ని పాతాళానికి అనగదొక్కాడు. అలా విష్ణువు తన పాదంతో ఆకాశాన్ని కొలిచే సమయంలో విష్ణువు పాదం బ్రహ్మలోకాన్ని తాకింది. ఆ దివ్య పాదం తాకిన చోట పవిత్రమైన జలధారలు ప్రవహించాయి. విష్ణువు పాదజలం చూసి ఆనందపడ్డ బ్రహ్మదేవుడు ఆ జలాన్ని తన కమండలంలో భద్రపరిచాడు. ఆ జలానికి బ్రహ్మదేవుడు గంగాదేవి అని పేరు పెట్టాడు. గంగాదేవి బ్రహ్మలోకంలో దివ్యనదిగా ప్రవహించసాగింది. ఆ గంగాదేవి యొక్క స్పర్శ చేత పాపాలు నశిస్తాయని బ్రహ్మదేవుడు వరమిచ్చారు. కాలం గడిచే కొద్దీ భూమిపై సగరుడు అనే మహారాజు రాజ్యమేలుతున్నాడు. సగరునికి 2 భార్యలు. ఒక భార్య చేత అసమంజసుడు అనే కుమారుడు, మరో భార్య చేత 6000 మంది పుత్రులు జన్మించారు. ఈ 6000 మందిని సగరపుత్రులు అంటారు. ఒకరోజు సగర మహారాజు అశ్వమేధ యాగం ప్రారంభించాడు. అయితే ఇంద్రుడు అది చూసి ఈర్ష్యతో యాగానికి ఉపయోగించే గుర్రాన్ని దొంగలించి దాన్ని కపిలముని తపస్సు చేసుకునే చోట ఉంచాడు. సగరుని 6000 మంది పుత్రులు ఆ అశ్వాన్ని వెతుకుతూ వెళ్తారు. ఎంత వెతికినా అశ్వం జాడ కనిపించదు. అయితే భూమి క్రిందన ఎవరో తపస్సు చేసుకున్నట్లు గమనించి భూమిని త్రవ్వుకుంటూ చివరికి కపిలముని వద్దకు చేరుకున్నారు. కపిలముని తపస్సును భంగపరిచి అమర్యాదగా ప్రవర్తించి దొంగతనం నేరం మోపారు. కపిలముని కోపంతో తన తపశ్శక్తిని ఉపయోగించి సగరపుత్రులని భస్మం చేశాడు. అలా సగరపుత్రుల ఆత్మలు భూమిలో చిక్కుకుపోయాయి. అనంతరం ఆ వంశంలో పుట్టిన చాలామంది సగరపుత్రుల ఆత్మలకు విమోచనాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. చివరకు ఆ వంశంలో పుట్టిన భగీరథుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, నీ పూర్వీకుల భస్మాన్ని గంగాజలం తాకితే వాళ్లకు విముక్తి లభిస్తుందని చెబుతాడు. కానీ గంగానది ఆకాశంలో ఉంది. ఆమె భూమి మీదకు దూకితే ఆమె ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు. అందుచేత ఆ పరమశివుణ్ణి ప్రార్థించమని చెబుతాడు. భగీరథుడు శివుని కోసం ప్రార్థించగా శివుడు ప్రసన్నమయ్యాడు. భగీరథుడు తన కోరిక చెప్పగా శివుడు గంగ భూమి మీదకు దిగేటప్పుడు ఆమె ఉధృత ప్రవాహాన్ని నా జటాజూటంతో అడ్డుకుంటానని చెబుతాడు. తరువాత భగీరథుని ప్రార్థనతో గంగాదేవి ఆకాశం నుండి పడుతూ శివుని సిగలో చేరింది. తరువాత శివుడు నెమ్మదిగా తన జటల నుండి గంగాదేవిని భూమిపైకి విడిచిపెడతాడు. అలా భూమిపైకి ప్రవహించిన గంగా సగరపుత్రుల భస్మాన్ని తాకడం వలన వారికి మోక్షం లభిస్తుంది. భగీరథుని తపస్సు చేత భూమిపైకి రావడం వలన భగీరథిగా పిలువబడుతుంది. గంగానది 3 లోకాలలో ప్రవహించడం వలన త్రిపదగా పిలుస్తారు. స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో గంగాదేవిగా, పాతాళంలో భోగవతిగా పిలువబడుతుంది. ఇక గంగాదేవి వివాహం విషయానికి వస్తే మహాభారతం ప్రకారం దేవలోకంలో వసుదేవతలుగా పిలువబడే 8 మంది ఒకసారి తమ భార్యలతో కలిసి భూలోకానికి విహారానికి వస్తారు. అక్కడ వారికి ఒక అద్భుతమైన ఆవు కనిపించింది. అది కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు. ఆ కామధేనువు వశిష్ఠుని ఆశ్రమంలో ఉంది. ఆ ధేనువు పేరు నందిని. వసువులలో ఒకడైన ప్రభాసుడు తన భార్య మాటలకు లొంగి ఆ ఆవును దొంగలించి ఇతర వసువులతో కలిసి ఆ ఆవుని తీసుకుని వెళ్ళిపోతాడు. వశిష్ఠ మహర్షి తన కార్యాలను ముగించుకుని తిరిగి వచ్చి ఆవు కనిపించకపోవడంతో తన తపశ్శక్తితో అంతా తెలుసుకుని
దేవతలైన మీరే లోబబడి యజ్ఞకారిణి అయిన కామధేనువును దొంగలించారా? మీరు భూమిపై మనుష్యులుగా పుడతారని శపిస్తాడు. వసువులు భయపడి శాప విమోచన ఉపాయం చెప్పమని వశిష్ఠ మహర్షిని వేడుకుంటారు. అప్పుడు వశిష్ఠ మహర్షి శాంతించి 7 వసువులు భూమిపై పుట్టిన తక్షణమే మోక్షం పొందగలరు. కానీ ప్రధాన కారకుడైన ప్రభాసుడు మాత్రం చాలా కాలం భూమిపై ఉండి తన వాళ్ళందరినీ తన కళ్ళ ముందే పోగొట్టుకుని బాధలు అనుభవించిన తరువాత మాత్రమే మోక్షం పొందగలడని చెబుతాడు. అప్పుడు వసుదేవతలు పవిత్రమైన గంగాదేవికి బిడ్డలుగా పుట్టదలిచి గంగాదేవిని ప్రార్థిస్తారు. గంగాదేవి అందుకు అంగీకరించి మానవ కన్యగా భూలోకాన్ని చేరుకుంటుంది. ఒకరోజు హస్తినాపుర రాజు అయిన శంతనుడు గంగా నదీ తీరంలో వేటకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమె గంగాదేవి. శంతనుడు మంత్రముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆమె దగ్గరకు వెళ్ళి నీవు ఎవరివి, ఎవరి పుత్రికవి అని అడుగగా ఆమె సమాధానం చెప్పదు. తరువాత శంతనుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు. అందుకు గంగాదేవి, రాజా, నేను నీ భార్యగా వస్తాను, కానీ నాకు ఒక మాట ఇవ్వాలి. నేను ఎవరిని, నా పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. నేను ఏం చేసినా దాని గురించి నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, ఆపకూడదు. ఆ మాట తప్పితే నేను వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెబుతుంది. రాజు అందుకు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం తరువాత గంగాదేవికి 8 మంది పిల్లలు పుడతారు. వారే వసుదేవతలు. శిశువు పుట్టిన ప్రతిసారి పుట్టగానే గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి గంగా నదిలో పడవేసేది. అలా 7 పిల్లలను నదిలో కలిపి 7 వసువులకు మోక్షం కలిగించింది. 8వ బిడ్డను కూడా అలానే చేయబోతుండగా శంతనుడు ఆపి, ఇలా ఎందుకు చేస్తున్నావు? నిర్దోషులైన ఈ పిల్లలను ఎందుకు బలి చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. ఆ మాటతో గంగాదేవి తన షరతును గుర్తు చేసి తన దివ్య రూపంతో ప్రత్యక్షమవుతుంది. రాజా, నేను గంగాదేవిని. ఈ పిల్లలు వసుదేవతలు. ఈ 8వ బిడ్డకు భూమిపై ఇంకా కర్తవ్యం ఉంది అని చెప్పి బిడ్డతో పాటుగా మాయమవుతుంది. ఆ 8వ సంతానమే తరువాత కాలంలో భీష్మునిగా పిలువబడిన దేవవ్రతుడు. భీష్ముడు ధర్మానికి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచాడు. విద్యాబుద్ధులు నేర్పిన తరువాత భీష్ముణ్ణి గంగాదేవి భీష్ముని తండ్రి అయిన శంతనుని వద్దకు పంపుతుంది. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్ళి సత్యవతి అనే స్త్రీని చూశాడు. ఆమె ఒక మత్స్యకారుని కుమార్తె. శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సత్యవతి తండ్రి శంతనుడితో, రాజా, నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకుంటే సత్యవతికి పుట్టే సంతానం మాత్రమే సింహాసనానికి అర్హులు కావాలి అని మాట ఇవ్వమంటాడు. ఇది విని శంతనుడు గంగాదేవి కుమారుడైన దేవవ్రతునికి అన్యాయం చేయలేక బాధపడతాడు. అది గమనించిన దేవవ్రతుడు, తండ్రి ఆనందం కోసం నేను జీవితాంతం వివాహం చేసుకోను, సత్యవతి కుమారులే రాజులవుతారు అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది విని ఆకాశం నుంచి దేవతలంతా భీష్మ భీష్మ అని అంటారు. భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేశావు అని. అప్పటి నుండి దేవవ్రతుడి పేరు భీష్ముడు అయింది. తన కుమారుడి త్యాగం చూసి ఆనందంతో శంతనుడు, నీ వంటి పితృభక్తి కలిగిన కుమారుడు కలగడం నాకు అదృష్టం. నీకు ఒక దివ్యవరం ఇస్తున్నాను. నీవు ఎప్పుడైనా నీ ఇష్టానుసారం మాత్రమే మరణించగలవు. నీ ఇష్టం లేకుండా మరణం నీ దగ్గరికి రాదు అని చెబుతాడు. అలా శంతనుడు భీష్మునికి ఇచ్ఛామరణం అనే దివ్యవరం ఇచ్చాడు. తరువాత కాలంలో మహాభారత యుద్ధ సమయంలో అర్జునుని బాణాల తాకిడితో ఘోరంగా గాయపడిన భీష్ముడు ఈ వరం చేత వెంటనే ప్రాణం విడవలేదు. మోక్షం పొందడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలని నిర్ణయించుకుని బాణాలతో ఒక శయ్యను అర్జునుడితో నిర్మింపజేసుకుని ఉత్తరాయణ ఘడియ వచ్చిన తర్వాతనే తన వరప్రభావంతో ప్రాణం వదిలాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ధర్మం యొక్క మూలాలను తెలుసుకుని మన ధర్మాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ.